అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ప్రధానమైన ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా భారత సైన్యం దాడి చేసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుపెట్టిన తర్వాత ప్రపంచ దేశాలు, భారతదేశ ప్రజలందరితో పాటు ప్రపంచ దేశాలందరూ హర్షం వ్యక్తం చేస్తూ అందరూ భారతదేశానికి మద్దతు ఇస్తూ, ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ పైన దాడి చేయలేదు, పాకిస్తాన్ సైన్యం పైన కూడా దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాదులను, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాదం అనేది భయంకరంగా మారుతున్నటువంటి సందర్భంలో వాటిని లక్ష్యంగా చేసుకొని వారి మాత్రమే దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా వస్తున్నాయి. ఉగ్ర స్థావరాలపైన ఎందుకు దాడి చేశారని చెప్తున్నామంటే, అక్కడ కొంతమంది జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే శిక్షణ ఇస్తుంటారో ఈ జైషేకి సంబంధించి, అక్కడ బయటలు కూడా బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైషే అనుకుంటూ ఈ భారతదేశం చేసినటువంటి దాడికి సంబంధించి వారు నినాదాలు చేస్తున్నటువంటి వాటిని కూడా చూసాం. సో అక్కడ క్లియర్గా అర్థమైంది జైషే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన దాని మీద దాడి జరిగిందని. అక్కడ ఉన్నటువంటి వారే దాడికి సంబంధించి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. పాకిస్తాన్లో ఒక యాంకర్, న్యూస్ ప్రెజెంటర్, ఒక బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆమె దొంగ ఏడుపులు ఏడుస్తున్నటువంటి వైనం ఇప్పుడు వైరల్గా వాడింది. ట్విట్టర్లో చూస్తాను, చాలా వీడియోలు ఇవి బయటకు వస్తున్నాయి, మీరు కూడా చూడొచ్చు. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. భారత్ సైనికులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపైన దాడి చేసినటువంటి తర్వాత ఆమె ఎమోషనల్గా ఏదో డ్రామాను పండిస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ, కన్నీళ్ళు కూడా రావట్లేదు. చాలామంది అదే కామెంట్ చేస్తున్నారు కింద, ఏడుస్తున్నావు కానీ కన్నీళ్ళు లేవని. ఇదే ఏడుపు పహల్గామాలో ఉగ్రదాడి జరిగి 26 మంది మరణించినప్పుడు, 26 మంది మహిళల సింధూరాన్ని తొలగించినప్పుడు, ఒక మహిళగా ఈ యొక్క యాంకర్ అప్పుడు కూడా కొంత ఇట్లా ఏడవకపోయిన దొంగేడుపు, కొంత మానవత్వం చూపించుంటే ఈరోజు ఏడ్చినటువంటి ఏడుపుకి కొంత అర్థం ఉండేది. ఈరోజు దాడి చేసింది పాకిస్తాన్ ప్రజల మీద కాదు, ఈమె ఎందుకు ఏడుస్తుందో కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఉగ్రవాదులపైన దాడి జరిగింది అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు అండగా ఉంటుందని అనుకున్నటువంటి ఈ తరుణంలో పాకిస్తాన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది. ప్రతి ఇన్సిడెంట్, ప్రతి వాళ్ళు వేసే మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది. మొదట పహల్గామ్లో దాడి జరిగినప్పుడు సైన్యాన్ని మోహరించి వారికి వారే భుజాన్ని దడుపుకున్నారు. ఆ తర్వాత ఉగ్రదాడిని ఖండించకుండా భారత్ మా పైన దాడి చేస్తుందంటూ ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళందరూ సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఉగ్రవాదులను మేమే పెంచి పోషించామంటూ గత అధికారులు, పీపీపీ పార్టీ అధినేతలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది, ఉగ్ర శిబిరాలను ప్రోత్సహిస్తుంది అనుకుంటున్న సందర్భంలో ఇలాంటి యాంకర్స్, జర్నలిస్ట్ అని పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది ఆమె ఈ దొంగేడుపులు చూస్తుంటే. ఈరోజు జరిగినటువంటి ఉగ్రవాదులపైన దాడికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా దాన్ని ప్రజెంట్ చేసేది ఉంటే వేరేలాగుండేది. ఈ ఏడుపులు ఎందుకు ఏడుస్తుందనే దాని అంశానికి చూసినప్పుడు ఉగ్రవాదులకు ఈ రకంగా మద్దతు ఇస్తున్నాననేది మరొకసారి ప్రపంచానికి బహిర్గతమైంది. ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే పాకిస్తాన్లో మరొకసారి ఆ యాంకర్ ఆ ఏడుపులు, ఆ ఏడ్చి అట్లా ఎమోషనల్గా డ్రామా పండించి ఏదో ప్రపంచ దేశాల్లో ఏదో జరుగుతుందని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల మీద దాడి చేసినాడు మనం చెప్తుంటే, లేదు పౌరుల మీద దాడి చేసినామని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అమెరికా కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. అమెరికా ప్రతి దాడికి దిగితే ఇంకా మూల్యం చెల్లించుకుంటారు, సైలెంట్గా ఉన్నాడు, కీప్ క్వైట్ అని చెప్పేసింది. అయినా ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు. సో ఈ వీడియో ప్రస్తుతానికి ఎక్స్లో వైరల్గా మారుతుంది. ఈ యొక్క ఛానల్, ఒక న్యూస్ ఛానల్కి సంబంధించిన యాంకర్, ఆమె రోజు వార్తలు చదివేటువంటి యాంకర్, ఆమె ఏడ్చేటువంటి ఈ ఏడుపుకి సంబంధించి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఆ వీడియో మీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఆమె నిజంగానే ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుందా? అసలు ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఉగ్రవాదులపైన దాడి చేస్తే, ఉగ్ర శిబిరాలపైన దాడి చేస్తే అక్కడ జైషే మొహమ్మద్ చనిపోయాడా లేదా అనేటువంటి క్యూరియాసిటీ ఇంకా మనకు కొనసాగుతుంది. ఆ జైషే మొహమ్మద్ చనిపోతే చాలా రిలీఫ్ ఉంటుంది ఉగ్రవాదులకు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సంబరపడాల్సిన సమయం ఇది. సరే, వాళ్ళ దేశం కాబట్టి, దాడి చేశాం కాబట్టి కొంత ఆ యొక్క ఆగ్రహం ఉండొచ్చేమో, కానీ ఈ ఏడ్చి డ్రామాటికల్గా పండించేటువంటి మూమెంట్ అయితే అంత అవసరం లేదనిపించింది. మరి ఎందుకు ఏడ్చింది, ఏడవడానికి గల కారణం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.